ఇప్పుడు వరుసగా 4 సంగతులు చెప్పాను నేను. మన దేవుడు మన లోపాలను దాచిపెట్టుకుంటాడు, మన కన్నీళ్లను, మన ప్రార్థనను. అంతేకాదు మనల్ని కూడా శత్రువు చేతన పడకుండా. ఎంతమంది మంత్రగాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేశారో, ఎంతమంది ఎన్ని దుర్మార్గపు కట్లు కట్టడానికి ట్రై చేశారో, నీ మీద నా మీద. మనకేం తెలుసు ఎక్కడెక్కడ ఎవడు ఏ గుంట దవ్వుతున్నాడో? కాదండి, ఎక్కడెక్కడ ఎవడు ఏ కుట్ర చేస్తున్నాడో మనకేం తెలుసు? చేస్తున్నారు చేసేవాళ్ళు, కానీ ఆశ్చర్యకరమైన రీతిలో అవన్నీ నిష్ఫలమైపోతున్నాయి. మనం అద్భుతంగా కాపాడబడతా ఉన్నాం. కారణం, రెక్కచాటున భద్రపరిచింది దేవుడు. ఇంకా ఎవడు ఎన్ని మంత్రశక్తులు ప్రయోగిస్తే ఏం ఫాయిదా? వాడి మొహం పగలటమే. ఒక్కటే మాట చెప్పాడు, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు పోరా అన్నాడు. పో, నీకు రివర్స్ అయిపోయి ఆశీర్వదించబడేవాడేవాడో నేను చూస్తా. పో, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీ చెయ్యి పట్టుకుంది నేను. అపరాధాలు, లోపాలు దాచిపెట్టుకున్నాడు. ఎందుకు? మారు మనసు పొందుతావని. ఇంకా చేసుకుంటా ఉండు, నేను కప్పెడతా ఉంటానని కాదు. తెలివి తెచ్చుకొని మారు మనసు పొందుతాం. రెండవది, విశ్వాసంతో ధైర్యం తెచ్చుకుందాం. నా కన్నీళ్లు నా తండ్రి దగ్గర ఉన్నాయి, నా ప్రార్థనలు నా తండ్రి విని ఉన్నాడు, తగిన కాలం ముందు తప్పకుండా నాకు సహాయం చేస్తాడని ధైర్యం తెచ్చుకుందాం. మూడవది, నా శత్రువులకు నన్ను అప్పగించడు నా తండ్రి. ఒకవేళ ఆయన అప్పగించినా అది నాకు మేలే అవుతుంది కానీ కీడుగా. యోసేపును అప్పగించాడు ఇస్మాయేలీలకి, అక్కడి నుంచి పోతీఫెరోకి అప్పగించాడు, అక్కడి నుంచి చెరసాలకు అప్పగించాడు, తర్వాత తీసుకెళ్లి సింహాసనానికి అప్పగించాడు. అవన్నీ అటు ఇటు తిరిగి సింహాసనం ఎక్కడానికే కారణమవుతాయి. నా తండ్రి నన్ను అప్పగించాడా, శత్రువులకి అప్పగించాడా, అందులో కూడా నాకు మేలు ఉంది. కొన్నిసార్లు అవమానాలకు అప్పగించాడా, శ్రమలకు అప్పగించాడా, అయితే అవి అవసరం. అనవసరంగా మాత్రం అప్పగించడు. అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగిస్తాడు తప్పించి అనవసరంగా మాత్రం అప్పగించాడు. అప్పగించినా మళ్ళా నిన్ను తప్పించుకుంటూ ఉంటాడు ఆయన. ఓకే, రైట్. ఆఖరి మాట, దాచి ఉంచాడు, తగిన కాలం ముందు నీకు అందుతుంది. అది ఏదైనా దాన్ని స్వతంత్రించుకుంటావు. మనసారా దేవుని పాదాల దగ్గరికి వద్దాం రండి. ఏబు జీవితంలో కొన్ని సంగతులు మనం ధ్యానించుకున్నాము. ఇప్పుడు అలాగున మనం చేయొద్దు. పరిసయ్య నీతిని మనం కలిగి ఉండొద్దు, మనం యేసు నీతిని కలిగి ఉందాం. చాలా విషయాలు, కొన్ని హెచ్చరికలు, కొన్ని దిద్దుబాట్లు, కొన్ని ఆదరణ వాక్కులు దేవుడు ఈరోజు మనకు అందించాడు. దేవుని దగ్గరకు వద్దాం మోకాళ్ళ మీద. నా తండ్రి, ఇంతగా నువ్వు ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు. నేను నమ్ముతున్నాను నీ సంగతులు నిజమని నేను విశ్వసిస్తున్నాను. నేను అనవసరంగా కంగారు పడుతున్నాను. ఏబులాగా నేను అలా చేయను. నిన్నటికి నాకు దేవుడవు, నేటికి నాకు దేవుడవు, రేపటి నా భవిష్యత్తు కూడా నీవు చాలిన దేవుడుగా ఉన్నావు. నీకు స్తోత్రం తండ్రి. నేను విశ్వాస విషయంలో బలహీనుడిని కాదల్చుకోలేదు. నేను నిన్ను నమ్మి నీ మీద ఆనుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రం అంటూ విశ్వాసాన్ని బట్టి దేవుని పాదాల దగ్గరికి వద్దాం రండి. మోకాళ్ళ మీదకి వచ్చేద్దాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ఏబు వలె నేను సందేహించదలుచుకోలేదు ప్రభా, నేను నీ యందు విశ్వాసము నిలిపి ఉన్నాను. నా దేవా, నేను ఒకవేళ అలాగూ నేను భయపడి ఉంటే నన్ను క్షమించు. అనవసరంగా ఆలోచించి కంగారు పడి ఉంటే నన్ను మన్నించు. ఇంకోసారి అలా చేయకుండా నన్ను క్షమించు ప్రభా. నీకు స్తోత్రం అంటూ ప్రార్థన చేద్దాం. నాకు నువ్వుండగా నాకు భయం ఏంటి ప్రభా? నాకు నువ్వున్నావు, నాకు దిగులేంటి తండ్రి? నాకు నువ్వున్నావు. అది వ్యాధి అయినా, బాధ అయినా, కలవరం లేదో, సమస్య అయినా, అప్పైనా, నిందైనా, అవమానమైన నన్ను నిలబెట్టే దేవుడవు నీవు నాకు తోడై ఉన్నాడు. లోకమంతా నన్ను వదిలిన, నా అన్నవారు నన్ను విసర్జించిన, నీవు నన్ను విసర్జించవు. నీవు నాకు తోడై ఉన్నావు ప్రభువా. నీకు స్తోత్రము నా తండ్రి, మా నాయనా, నానా నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నానా. పరలోకమందున్న మా నాన్న నీకు స్తోత్రము. నాకు విశ్వాసం ఉందయ్యా, నీకు స్తోత్రం అంటూ విశ్వాసాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించు. ఒకవేళ ఇప్పటి వరకు భయపడి ఉంటే ఇక భయపడొద్దు రేపటిని గురించి.
నీ పిల్లల గురించి కలత చెందొద్దు, నీ విషయంలో భయపడొద్దు. దేవుడు దాచిపెట్టినవి స్వతంత్రించుకోబోతున్నావు నువ్వు. దేవునికి స్తోత్రం చెప్పుకో. దేవుడు నీకు దాచి ఉంచినవి నీవు స్వతంత్రించుకోబోతున్నావు. కొద్ది దినములలో నీవు పొందబోతున్నావు. నీవు ఊహించిన కార్యాలను నీవు స్వతంత్రించుకోబోతున్నావు. నువ్వు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన వాటిని నీవు స్వతంత్రించుకోబోతున్నావు. విశ్వాసముతో దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. థ్యాంక్ యూ లార్డ్ అని దేవుని మహిమపరచు. నమ్మిన వాడు వీటిని పొందుతాడు. రెండవది, పరిసయ్య నీతిని కలిగి ఉండొద్దు. నీ దృష్టికి నీవే నీతిమంతుడివి అనుకోవద్దు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మన నీతి యేసే, మన జ్ఞానము, పరిశుద్ధత, విమోచన యేసు. ఇతరులు నీకంటే ఘనము అని ఎంచుకో. మూడవది, దేవుని నిందించడానికి ప్రయత్నం చేయొద్దు. ఏ పరిస్థితుల్లో కూడా దేవుడు అన్యాయం చేశాడని కానీ, దేవుడు ఇట్లా అట్లా అని ఎన్నడూ నీ నోట రానియొద్దు. దేవుడు నీ తండ్రిని గుర్తించి దేవుని వైపే చూడు. నేను చెప్పిన సంగతులన్నీ స్వతంత్రించుకుంటాం. కృప మనందరికీ తోడై ఉండునుగా. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపేగ దేవా, నీకు స్తోత్రములు. నీ సన్నిధిలో ఉదయకాలం వచ్చిన నీ బిడ్డలకి నీవు అందించినటువంటి మాటలన్నిటి కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. నీ బిడ్డల్ని ధైర్యపరచు, ప్రోత్సహించు. రేపటిని గూర్చిన విశ్వాసముతో నింపు. అలాగే నా ప్రభు, పరిసయ్య నీతిలోకి వెళ్లకుండా ఇతరులను తనకంటే యోగ్యులుగా చూసే మంచి విరిగి నలిగిన మనస్సు దయచే. తేడాబడ్డ వాళ్ళని కూడా ధైర్యపరిచి, ఆదరించి, వెన్నుతట్టి ముందుకు ప్రోత్సహించేటువంటి నైజాన్ని, నీ తత్వాన్ని మాకు నేర్పు. నిన్ను ఆరోపించే వారంగా కాక, నీ మీద నేరం ఆరోపించే వారం కాక, మహిమను ఆరోపించే వారంగా మమ్మల్ని సిద్ధపరచు. అలాగే నా ప్రభు, మా లోపాలు దాచిపెడుతున్నామని ఇంకా లోపాలు చేయటం కాదు కానీ లోపాలు విసర్జించి లోపరహితమైన జీవితంలోకి రావడానికి సహాయం. సమస్త విషయాల్లో నీవు మాకు తోడై ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇంతవరకు శత్రువుల చేతుల్లో పడకుండా మమ్మల్ని కాచినందుకు నీ వందనాలు. ఇక ముందు కూడా కాయగలవని నిన్ను స్తుతిస్తూ, ఈ సంగతులు మా హృదయాల్లో శిలాక్షరాలుగా ముద్రించి, నీ సాక్షులుగా నీ నామంలో నీ వైపు చూస్తూ ముందుకు సాగే కృప మాకు దయచేయమని, ఈ ఉదయకాలం వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దర్శించి దీవించి కృపాక్షేమములతో నింపమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరం పైకి లేచి నిలబడదాం. దేవుడు స్పష్టంగా మాట్లాడిన మాటల్లో ఏ లోపాలైనా నీలో ఉంటే దిద్దుకో. పసిబిడ్డలాగా తగ్గించుకో. నిన్ను నువ్వు విమర్శించుకొని లోపాలు సరి చేసుకొని తిరిగి దేవుని వైపు మళ్ళుకో. ఒక నూతన అధ్యాయం నీ జీవితంలో నా దేవుడు ప్రారంభించబోతున్నాడు. ఖచ్చితంగా అనుభవిస్తావు. ఖచ్చితంగా నువ్వు స్వతంత్రించుకుంటావు. యేసు నామములో అది జరుగుతుంది. నీకు దేన్ని బట్టి కలవరం ఉండనియొద్దు. చెప్పండి, ఆయన నిన్నటికే దేవుడా, నేటికి దేవుడా, ఆయన రేపటికి కూడా. ఎంతమంది నమ్ముతున్నారు? నా తండ్రి నాకు దాచినవి ఇస్తాడు, దాచి ఉంచుతాడు. ఇంకా చెప్పాలంటే ఇంకొక మాట కూడా లేఖనంలో ఉంది స్పష్టంగా, అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికముగా చేయగల దేవుడు. ఎంత చేస్తాడో కూడా నువ్వు ఊహించవు. ఇంత కార్యాన్ని నేను ఊహించలా. నేను చెబుతున్నా, నేను ఊహించని ఇప్పుడు ఎన్నో అనుభవిస్తున్నాను. నేను ఇక అనుభవించి ఆ ఊహించినటువంటి ఆ మేళ్లను బట్టి కృతజ్ఞతలు చెప్పడం, కన్నీళ్లతో దేవుని మయంపరచడం తప్ప ఇప్పుడు ఇంకా నేను చేసేది ఏమి లేదు. అలాంటి కార్యాలను నేను అనుభవించాను, అనుభవిస్తున్నాను, అనుభవించబోతున్నాను. నువ్వు కూడా. ఎనీ డౌట్? ఏం లేదుగా. దేవునికి దగ్గర మీ నాన్న ఆయన పట్టించేవాడు కాదు, నేను కవర్ చేసేవాడు ఆయన, నిన్ను కప్పేవాడు ఆయన. హల్లెలూయా. రైట్. బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపు. రోగులైన వారికి అది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. నీ బిడ్డలకు ఆత్మల భారం ఇవ్వు. నీ పని చేయడానికి కూడా ఆసక్తిని దయచే. తిరుగు ప్రయాణాల్లో తోడై ఉండు. నా ప్రభువా, ఏ సమస్యలో, శ్రమలో, వ్యాధిలో, బాధలో, ఇరుగులో, ఇబ్బందులు వచ్చారో వారికి ఉన్న సమస్త ప్రతికూలతలు తొలగించి సమాధానం దయచేసి వాగ్దాన రూపకమైన ఈ సందేశం వారి జీవితంలో అక్షరాల నెరవేరునట్లు సహాయం వచ్చాయి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనుల బిడ్డలందరినీ దీవించండి.
రెండో ఆరాధనలో కూడా తోడై ఉంటారు. సమస్త మహిమ మీకే చెల్లిస్తూ లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డల్ని కూడా దీవించి వారు ఎదుర్కొంటున్న ప్రతికూలతలు తొలగించి సమాధాన స్థితిని దయచేసి ఆదరించండి. యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం, సమృద్ధి జీవం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి నీ సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనం నడిపించును గాక. ఆమేన్. ప్రభేసు రక్తమునకు జయం, ప్రభేసు రక్తమునకు జయం, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.